నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. కాపుల అబ్బాయిల వెంట అమ్మాయిలు కుక్కల్లా పడతారు అంటూ జనసేన మహిళా అధికార ప్రతినిధి కన్నా రజని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు తాజాగా మళ్లీ వెలుగులోకి రావడంతో తీవ్ర దుమారం రేగుతోంది. ఆ ఇంటర్వ్యూలో కన్నా రజని మాట్లాడుతూ కాపులు కులాన్ని పెంచేస్తున్నారని, తమ కులానికి చెందిన అబ్బాయిలు ఇతర కులాల అమ్మాయిలను ప్రేమిస్తారని వ్యాఖ్యానించారు. తమ కులపోళ్లు కమ్మవాళ్ల అమ్మాయిలను ప్రేమిస్తారని, వంగవీటి రంగా కూడా కమ్మ అమ్మాయిని ప్రేమించారని ఉదాహరణగా చెప్పారు. అలాగే సినీ రంగానికి చెందిన ప్రముఖులను ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ రెడ్డి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, రామ్ చరణ్ కూడా రెడ్డి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని అన్నారు. ఇదే సందర్భంలో విడుదల రజనీ కూడా తమ కాపు కులానికి చెందిన అబ్బాయినే ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పిన ఆమె, తమ కాపోళ్ల అబ్బాయిల వెనక అన్ని కులాల అమ్మాయిలు కుక్కలు పడిపోయినట్లు పడిపోతుంటారని, అందుకే చివరికి పాపం లీగల్ గా వెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు కులాల మధ్య విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా కూడా కన్నా రజని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు చేసినా దాడులను ఖండించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. అంబటి రాంబాబు వివాదం పూర్తిగా టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య జరిగిందేనని, దీనికి జనసేనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినప్పటికీ కూటమి ధర్మానికి కట్టుబడి పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో జనసేన పార్టీ అధికార ప్రతినిధి హోదా నుంచి పక్కకు వచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. పోలీసులు అక్కడ ఉండగానే టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లు పట్టుకొని అంబటిపై దాడికి దిగడం ఏమాత్రం సమంజసం కాదని తీవ్రంగా తప్పుపట్టారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇటువంటి చర్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తాయని అన్నారు. అంతేకాదు పోలీస్ వ్యవస్థను అధికార పార్టీ శాసిస్తున్నట్లుగా కనిపిస్తోందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ బాధ్యత పోలీసులదేనని, కానీ రాజకీయ ఒత్తిళ్ల వల్ల వారు స్వేచ్ఛగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడుతోందని విమర్శించారు. ఒకవైపు తన గత వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, మరోవైపు తాజా రాజకీయ పరిణామాలపై చేసిన ఈ వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. మొత్తం మీద కన్నా రజని వ్యాఖ్యలు రాజకీయంగా, సామాజికంగా తీవ్ర చర్చకు దారితీస్తూ కులాలు, కూటమి రాజకీయాలు, పోలీస్ వ్యవస్థ, స్వతంత్రత వంటి అంశాలపై మరోసారి పెద్ద ఎత్తున డిబేట్ కు కారణమవుతున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.